నేను ఈ నెల పైసలు మిలిగించుకోవాలి, ఇంటికి రాయి గట్టనంటే ఓనర్ ఊకుంటాడా? ఖర్చులు ఎక్కువైతున్నాయి సారు, ఈ నెల ఫీజు మాఫీ చేసుకోమంటే బడోళ్ళు ఒప్పుకుంటారా? దినం ఆఫీస్కి పోయేస్తానికి మస్తు ఖర్చు అవుతుంది. బండిలో పెట్రోల్ ఫ్రీగా పోయమంటే పోస్తారా? మనం మంచిగా బతకాలని ఖర్చులన్నీ ఎదిరింటోళ్ళ మీద వేస్తామంటే కడతారా? చెల్ గట్ల ఎట్లుంటది అని అంటున్నారులే, కానీ ఈ ముచ్చట గట్లనే ఉన్నదబ్బా. ఇల్లుంజగ పెట్టే ఇగ్రవంతుని లెక్క అమెరికాలను ఆస్తి పరులను చేసే కార్యం పెట్టుకుండు ట్రంప్ సారు. దాని పేరేందంటే ఎంతైనా కమాయించు ఏ కన్నా ట్యాక్స్ కట్టకు. అట్లని బతకపోయిన వాళ్ళకి ఆఫర్ లేదు అమెరికోళ్ళకే. ఆమ్దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేస్తే మస్తు పైసలు మిగులుతాయి, అందరు శ్రీమంతులైతారని కొత్త అధ్యక్షుల వారు ఆపోచ్చన. అగో ట్యాక్స్ రాకుంటే సర్కార్ కు సమర్ ఎట్లా అంటారా? బయట దేశాల మీద గుంజుతారు. ఇంకో దేశంలో తయారై అమెరికాకు వచ్చే వస్తువు మీద ట్యాక్సులు గట్టిగా వేసి సరిపోంచు అదురుకుంటారట సందుగలకు. గా దెబ్బపడే దేశాల్లో మనం కూడా ఉన్నాం. కానీ అలా వస్తువులు మనం మన యాళ్ళు కొంటేనే కదా అందరు అక్కర్లు తీరేది, అన్ని బిజినెస్లు నడిచేది. మీరు చేసినట్టే అమెరికా వస్తువుల మీద మేము కూడా ఎక్కువ ట్యాక్సులు గుంజుతామని అన్ని దేశాలు అనగల చూడు సారు. ఈ ముచ్చట ఇట్లుంటే సర్కార్ జాబులు అతిరిచ్చే పనికిన ముంగటేసుకుండు. నౌకరికి రాజీనామా పెడితే 8 నెలల జీతం ఇస్తామని ఆఫర్ ఇచ్చి 10 రోజుల టైం పెట్టిండు. అంతేకాదు ఇంటికాంచి డ్యూటీలు చేస్తామంటే నడవది, 5 రోజులు బరాబర్ ఆఫీస్ కు రావాల్సిందే. ట్రంప్ గారు ఇట్లా పవర్లకు వచ్చిండో లేదో ఏదనుకుంటా చేస్తుండు పో.